హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి దిగుమతి చేసుకునే రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహారం మొదలైన వాటిపై ల్యాండ్ పోర్ట్ ఆంక్షలు విధిస్తూ భారత విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ ఆదేశం ప్రకారం బంగ్లాదేశ్ నుంచి అన్ని రకాల రెడీమేడ్ వస్త్రాలు దిగుమతి ల్యాండ్ పోర్ట్ ద్వారా నిషేధించింది. మహారాష్ట్రలోని నవశేవ, కోల్కతా పోర్టుల ద్వారా మాత్రమే ఇకపై దిగుమతి అనుమతిస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఉగ్రదాడి తర్వాత భారత్ ఫుల్ యాక్షన్లోకి దిగింది. పీఓకేలోని ఉగ్ర శిబిరాలపై దాడులతో పాకిస్తాన్కు తగిన గుణపాఠం నేర్పిన తర్వాత భారత్ ఇప్పుడు పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే దేశాలను, దానికి దగ్గరగా ఉన్న దేశాలను లక్ష్యంగా చేసుకుంటోంది. వీటిలో టర్కీ, అజర్బైజాన్ ఉన్నాయి. అయితే చైనాతో ప్రత్యేకంగా స్నేహాన్ని కలిగి ఉన్న బంగ్లాదేశ్ కూడా భారత్ నుంచి ట్రీట్మెంట్ ఎదుర్కొంటోంది. భారతదేశం చేసిన ఒకే ఒక్క చర్యతో బంగ్లాదేశ్ $770 మిలియన్ లేదా దాదాపు 6,581 కోట్ల నష్టాన్ని చవిచూడబోతోంది. ఎలాగో ఇప్పుడు అర్థం చేసుకుందాం. తాజాగా భారత్ బంగ్లాదేశ్కు ల్యాండ్ పోర్ట్ను నిషేధించింది. బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్న అనేక వస్తువులను భారత్ ఓడరేవులలో నిషేధించారు. వాటిలో రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. భారత ప్రభుత్వం వెంటనే ల్యాండ్ పోర్ట్లలో బంగ్లాదేశ్ వస్తువులను నిషేధించింది. దాన్ని కేవలం 2 సముద్ర ఓడరేవులకు పరిమితం చేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ DGFT ఆదేశాలను అనుసరించి ఈ చర్యలు తీసుకోనున్నారు. భారత్ తీసుకున్న ఈ చర్యల వల్ల బంగ్లాదేశ్ ఎంత నష్టపోతుందో వివరిస్తూ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI ఒక నివేదికను విడుదల చేసింది. ల్యాండ్ పోర్ట్ల ద్వారా బంగ్లాదేశ్ దిగుమతులను నిషేధించాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం పొరుగు దేశానికి చెందిన $770 మిలియన్, సుమారు 9,367 కోట్ల విలువైన వస్తువులపై ప్రభావం చూపుతోందని, ఈ మొత్తం ద్వైపాక్షిక దిగుమతుల్లో 42% అని పేర్కొంది. బంగ్లాదేశ్, భారత్ మధ్య దాదాపు 93% వాణిజ్యం ల్యాండ్ పోర్ట్ల ద్వారానే జరుగుతోంది. కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ పోర్ట్లు మూసివేసిన తర్వాత బంగ్లాదేశ్ ఉత్పత్తులు కోల్కతా లేదా మహారాష్ట్రలోని నవాసేవా పోర్టు ద్వారా మాత్రమే దిగుమతులు జరుగుతోంది. దీని ప్రత్యక్ష ప్రభావం బంగ్లాదేశ్ ఎగుమతుల ఖర్చు పెరుగుదల రూపంలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ ఇటీవల రాజకీయ సంక్షోభం ఎదుర్కొన్న అనంతరం ఆ దేశంలో ప్రస్తుతం మహమ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. మహమ్మద్ యూనిస్ భారత్ వ్యతిరేక స్టాండ్ తీసుకోవడంతో పాటు చైనా అనుకూలంగా వ్యవహరించడం ప్రారంభించారు. అంతేకాదు ఉపఖండంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేలా పలు వ్యతిరేక వ్యాఖ్యలు సైతం చేస్తారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారా భారత్లోకి ప్రవేశించకుండా నిషేధించిన ఇతర వస్తువుల్లో పండ్ల, రుచిగల కార్బోనేటెడ్ పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారం, పత్తి నూలు, ప్లాస్టిక్, PVC, చెక్క ఫర్నిచర్ ఉన్నాయి. ఈ వస్తువుల మొత్తం విలువ దాదాపు 1,310 కోట్లు ఉంటుందని అంచనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.